ఈ వీడియోస్‌లో మా పిల్లలు నా మీద చూపించిన ప్రేమ కనిపించింది. అసలు డిలీట్ చేద్దాం అనుకున్నా గానీ, గుర్తుగా యూట్యూబ్‌లో ఉంచుకుంటే ఎప్పటికీ అలాగే ఉంటాయి కదా అనేసి. మా పిల్లలకి నేనంటే చాలా ఇష్టం. ఒక మాట చెప్పాలంటే వాళ్ళ డ్యాడీ కంటే నేనే ఎక్కువ ఇష్టం. ఆడపిల్లలకి ఎక్కువగా ఫాదర్ అంటే ఇష్టం ఉంటది. కానీ మా ఇంట్లో రివర్స్ అనమాట. మదర్ అంటేనే ఎక్కువ. డ్యూటీల వల్ల, ఓటీల వల్ల వాళ్ళ డ్యాడీ టైం స్పెండ్ చేయరు ఎక్కువగా. ఇంకెప్పుడు నేనే ఉంటాను కాబట్టి ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు. మోనుగడికి గుండు చేయక ముందు వీడియో. మా మోనుగడికి మా ఇంట్లో వాళ్ళందరి నేమ్ స్పెల్లింగ్స్ వచ్చు. కానీ వాళ్ళెవ్వరిది రాయలేదు, కానీ నా నేమ్ అయితే చక్కగా మట్టితో రాశారు. నాకు అది చూసినప్పుడు బాగా ఎమోషనల్ అయిపోయాను అనమాట. పిల్లలకి నేనంటే ఇంత ఇష్టమా అని. నిజంగా ఒకప్పుడు చెప్తున్నా, వాళ్ళ అల్లరి నాకు చిరాకేసి అబ్బా ఎందుకు హాలిడేస్ ఇచ్చారా దేవుడా అనిపించింది. మొన్న రీసెంట్ గా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా పిల్లలు, అప్పుడైతే వాళ్ళని చాలా మిస్ అయిపోయాను. ఏదో లోన్లీగా ఫీల్ అయిపోయినట్టు అనిపించింది. ఇంతకు ముందు అయితే మీ అన్నయ్య లేకపోతే నేను ఉండేదాన్ని కాదు. ఇప్పుడు నా పిల్లలు లేకపోతే నేను ఉండలేకపోతున్నా. ఈ సమ్మర్ లో పిల్లలు నాకు బాగా అటాచ్ అయిపోయారు. ఒకటి అనిపిస్తుంది నాకైతే, వాళ్ళు స్కూల్‌కి వెళ్తా ఉంటే అసలు వాళ్ళు లేకుండా నేను ఉండగలుగుతానా అని. అంత కనెక్ట్ అయిపోయారు నాకు. అల్లరి చేసినప్పుడు కొట్టాలనిపిచ్చిద్ది. ఒక్కొక్కసారి చేసుకుంటాము. కానీ కొట్టిన తర్వాత ఎందుకు కొట్టాము అని వాళ్ళకంటే ఎక్కువగా మనమే బాధపడతాము. మోహన్ గాడు కూడా నేను లేకపోతే అస్సలు ఉండలేకపోతుంది. నాకు మమ్మీ కావాలి, మమ్మీ కావాలని ఎక్కడున్నా నన్ను వెతుక్కొని వచ్చి నా దగ్గరే ఉంటుంది. మా మోహన్ గాడు అయితే అసలు ఎవ్వరిలో కలవదు. తనకి బాగా దగ్గరగా ఉంటేనే కలిసిపోయిద్ది. మా సోన్ పాప అయితే అలా కాదు. క్వైట్ ఆపోజిట్ అనమాట. అందరితో ఉంటది. అందరు కావాలి తనకి. మా సోన్ పాప గురించి పెద్ద బెంగ లేదులే, కానీ మా మోహన్ గాడి గురించి చాలా బెంగ. ఇది అందరిలో కలవదు, ఫ్యూచర్ లో ఎలాగా అనేసి బాగా